ఓం శ్రీమాత్రే నమః. గుడిలో ప్రదక్షిణం. ప్రశ్న: ప్రదక్షిణం గుడి చుట్టూ తిరగడం దేని గురించి చేస్తారు? ఇక్కడ ఏ మంత్రాలు ఉపయోగిస్తారు? ఎన్నిసార్లు ప్రదక్షిణం చేయాలి? జవాబు: ప్రదక్షిణం గుడి చుట్టూ తిరగడం వలన పాప పరిహారం జరుగుతుంది. సాధారణంగా దేవాలయానికి వెళ్తే గుడి చుట్టూ తిరగడమే ప్రదక్షిణం. మామూలుగా అయితే ఇంట్లో దేవతారాధన చేస్తే చేయవలసింది ఆత్మ ప్రదక్షిణ. తనంత తాను దక్షిణం వైపు నుండి అంటే కుడి వైపు నుండి తిరగడం మనలోని పరమాత్మను దర్శించేందుకు అది ఒక విధానం. గుడిని నిర్మించిన ఆగమ శాస్త్రానుసారం గుడి నలువైపులా వివిధ దేవతామూర్తులు ప్రతిష్ఠింపబడి ఉంటాయి. గుడి చుట్టూ ప్రదక్షిణం చేయడం వలన ఆ దేవతా శక్తుల అనుగ్రహం మన పైన పడుతుంది. అంతేకాకుండా గుడిలోని ప్రధాన దైవం దీపం వలె విశ్వతోముఖుడు. అంటే అన్ని వైపుల నుండి నమస్కరించడం కూడా ఆలయ ప్రదక్షిణలో అంతరార్థం. సాధారణంగా దేవాలయానికి వెళ్తే ముమ్మారు ఆలయ ప్రదక్షిణ చేయాలి. మొక్కుబడుల ప్రకారం అయితే 11, 108 మొదలైన సంఖ్యలు ఉంటాయి. గుడిలో ప్రదక్షిణం చేసినప్పుడు చదవవలసిన శ్లోకాలు: యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవః. త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సలే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వరి రక్ష రక్షో మహేశ్వర. ఇది గుడిలో ప్రదక్షిణం చేసే విధానం. జై శ్రీరామ్.